ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాజధాని మావిగన్ పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని, మతిస్థిమితం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని డ్రగ్ కల్చర్తో భ్రష్టు పట్టించాడని, దుర్మార్గమైన వ్యక్తి అని మండిపడ్డారు. కావలి వద్ద జువ్వల దిన్నెతో మత్స్యకార వర్గాలకు మంచి చేయాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. జువ్వల దిన్నెలో మొత్తం 950 మీటర్లలో 150 మీటర్లు మాత్రమే సాగర్ డిఫెన్స్ కు ప్రభుత్వం ఇస్తుందని, మిగతాది మత్స్యకారులకేనని స్పష్టం చేశారు. మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే సముద్ర తీర ప్రాంతం అంతా లేఅవుట్లు వేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించలేని వ్యక్తిని ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మత్స్యకారుల దగ్గరికి వస్తావు అని నిలదీశారు. మత్స్యకారుల కోసం జగన్ రావటం లేదని, కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్లను గుంజుకునేందుకు వస్తున్నాడని తెలిపారు. రహదారులపై జగన్నాథ రథచక్రాలు తిరుగుతున్నాయని, వాటి కింద పడి నువ్వు నీ పార్టీ నాయకులు నలిగిపోతారని హెచ్చరించారు. మీ బెదిరింపులకు బెదిరేవారెవరూ లేరని, మీ ఊరిలో ఎంపీటీసీని గెలిపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావని గుర్తు చేసుకోవాలని తెలిపారు. మరి రాష్ట్రానికి ఎలా వచ్చాడో, ఎలా అధికారానికి వచ్చాడు, వెళ్ళాడు, ప్రజలు తిరగనంపించారు. పోయిన వాడు ఏమైనా గమ్మున ఉంటాడా? ఏమన్నా పబ్జి ఆడుకుంటా అది చేయడు. మళ్ళీ నెల్లూరుకి వస్తానంటాడు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క రాయి పెట్టి నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే దీన్ని నాశనం చేద్దామని మళ్ళీ తయారయ్యాడు. ఇక్కడెందుకు పెట్టాలా, అక్కడెందుకు పెట్టాలా? ఎక్కడ పెడతామండి? సముద్రానికి కావాల్సిన జట్టీలు ఎక్కడ కట్టాలా? సముద్రపు అంచుల్లో కట్టాలి, అంతేగాని కడప జిల్లాలో కట్టలేం కదా. పులివెందుల్లో ఏమైనా జట్టి కడతామా? జరిగే పనేనా? నేను అందుకని ఒక విభిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం. ఇలా సమాజంలో కుటుంబం కూడా వదిలేసిన వ్యక్తి. ఇంత స్థాయి, అధికారం, హోదా అన్ని వచ్చిన వాళ్ళకి ఇంట్లో తల్లి చెల్లి దూరం అవుతారా? బిడ్డలు దూరంగా బతుకుతారా? ఏంటి పరిస్థితి? ఎవరైనా ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తన కుటుంబం అంతా దగ్గర ఉండాలి, ఆ కుటుంబంలో తనొకడిగా ఉండాలి, కుటుంబం అంతా ప్రజలకు మధ్య ఉండాలి అని కోరుకుంటారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం లేదు. ఇంత దురదృష్టకరమైనటువంటి విధ్వంసకర పాలన గడిచిన 5 సంవత్సరాల్లో చూశాం జగన్ రెడ్డి గారి నాయకత్వం. అందుకని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది తెలుగుదేశమే కాదు, తెలుగుదేశంతో జనసేన, ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 94% ఓటింగ్ స్ట్రైక్ రేట్తో ఇవాళ అధికారంలోకి వచ్చాం. విభిన్నమైనటువంటి మనస్తత్వం ఇది మామూలుగా మనలాంటి మనుషులకైతే ఉండదు. గన్ కల్చర్కి బదులు ఇతను డ్రగ్ కల్చర్లో నుంచి వచ్చిన వ్యక్తి అనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఈ డ్రగ్ కల్చర్లో ఉన్న వాళ్ళు స్థాయి కోల్పోతారు, వాళ్ళు మనస్థిమితం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు చీమని ఏనుగు అంటారు, ఏనుగుని చీమ అంటారు. ఏదైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటారు డ్రగ్ కల్చర్ ఉండేవాళ్ళు. మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళు కూడా ఎంత హీనాతిహీనంగా తమ నిజ జీవితంలో ఉండరు. ఇప్పటికైనా మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో ఈనాడు ఉన్నటువంటి పేద వర్గాలకి చేసేటువంటి ప్రభుత్వాన్ని అభినందించు. పేద వర్గాలకు అండగా నిలబడ్డటువంటి కూటమి నాయకత్వాన్ని నువ్వు అడ్డు తగలాలని ప్రయత్నం చేస్తే జగన్నాథ రథచక్రాలు ఇవాళ రహదారుల మీద తిరుగుతూ ఉన్నాయి. ఆ జగన్నాథ రథచక్రాల కింద నువ్వు నలిగిపోక తప్పదు. నీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నలిగిపోక తప్పదు. ఇది ఈనాడు జరుగుతున్నటువంటిది. కాబట్టి
జువ్వల దిండికి ఈయన వచ్చిపోతే ఎవడికి భయం లేదు, భుజాలు ఎగరాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలో అన్నీ వెళ్ళిపోయినాయి మన హయాంలో, ఏదీ రానివ్వలే. కృష్ణపట్నం పోర్టు మూసే పరిస్థితికి వస్తే ఇవాళ వచ్చి మళ్ళీ కృష్ణపట్నం పోర్టుని తెరిపించి దానిలో కార్యకలాపాలను మొదలుపెట్టాం. మనమే చూసాం కదా, మన ఎన్హెచ్లోనే, మన నేషనల్ హైవేలోనే అంతకుముందు ఎన్ని లారీలు పోతున్నాయి, ఎన్ని వాహనాలు పోతున్నాయి. ఈ ప్రభుత్వం రాకముందు ఎన్నిటికీ తగ్గిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మొదలైనవి. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ వ్యాపారం అంతా జరుగుతుంది. మరి అదేవిధంగా ఎయిర్పోర్ట్ మూసేసావు. నమస్కారం. ఈరోజు ఆత్మకూరులో భారత రాజ్యాంగ నిర్మాణకర్త, భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ సర్వతోముఖానికి దోహదపడి భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనంలో నిమ్న జాతులుగా వేరు కాబడ్డటి వాళ్ళందరికీ కూడా ఒక రాజ్యాంగ భద్రతను కల్పించినటువంటి మహనీయుడు. 135 జన్మదినాల వారి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ జన్మదినోత్సవాల్లో పాల్గొనడానికి ఆత్మకూరుకి రావడం జరిగింది. మనం చేస్తున్నటువంటి సేవ కాదు, లేకుంటే మనం ఇస్తున్న గుర్తింపు కాదు, ఇది ఆయనకి మనం సమర్పించేటువంటి నిజమైన నివాళి. ఆయన చేసినటువంటి దానిలో అనేక జాగ్రత్తలు, అనేక భద్రతలు, ఈ రాజ్యాంగం పటిష్టవంతంగా భారతదేశంలో ఇవాళ ఉన్నది అని అంటే ప్రపంచ దేశాలే ఇవాళ అనేక రకాలుగా తిరుగుబాట్లు, దొరబాట్లు, ఆర్థికపరమైన నష్టాలు ఎన్ని జరుగుతున్నా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న భారతదేశం మాత్రం సజావుగా ఒక జెండా స్తంభం లాగా ఇవాళ ప్రపంచానికి దిక్సూచిలాగా నిలబడ్డది అని అంటే ఇది మన రాజ్యాంగం యొక్క మహత్యం. అక్కడ వనమూలికలు జరుగుతున్నాయంటే ఎక్కువ తినండి, రండి, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం మీ అందరూ. ఇది సంగతి. కాబట్టి ఆయన రేపు వస్తున్నాడంటే ఏడు ఎగరడం, ఆడదోకడం, ఇవన్నీ చెయ్యం మేము. మాకు తెలిసి ఆయన వస్తే ఏమీ లేదు, ఇది ఏమీ లేదు, ఒట్టి భద్రయ్య అని. నేను వేరే భద్రయ్య అని వస్తున్నాడు ఆయన, ఒట్టి భద్రయ్య ఏముంది తుస్తుమన్నా ఇప్పటికి 3 సార్లు, మళ్ళీ 4వ సారి. ఈ భద్రయ్యలతో ఏడేగాం మేము. ఈ భద్రయ్యను చూసి మేము ఎగిరామా? ఏడగట్టాం, మా వల్ల ఆడవద్దు. పాపం కొంచెం ఏదో ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం ఎగరదామని వస్తున్నారు వీళ్ళు కూడా. ఎగుర్లు గిగుర్లు అన్నీ పోతాయి సరైన కన్ను తెరిచిన రోజు. ఆ కన్ను తెరిచే రోజు మీరు అందరూ ఏడుంటారో అప్పుడు చూద్దాం. ఎవరో ఆలోచించి భారతదేశానికి ఏది భద్రత కలిగిస్తుందని అంటే ఇవాళ ఇన్ని దేశాలతో పోరాటం చేసిన, ఇన్ని దేశాలతో ఆర్థిక లావాదేవీలు ఉన్న, అనేక దేశాలతో మనం ఇవాళ పోరాటాలు చేస్తున్నా ఇవాళ భారతదేశం అనేటువంటిది చెక్కు చెదరలేదు అని చెప్పడానికి ఈనాడు మన రాజ్యాంగమే ఒక నిదర్శనం. స్థానాలు వచ్చాయి 175, 11 మాత్రమే మాకు లేవు. ఆ 11 కూడా ఇవాళ ఎన్నికలు పెడితే మళ్ళీ ఆ 11 కూడా కూటమిదే. అటువంటి పరిపాలన నుంచి విముక్తమించి ఆ విముక్తి పడిన తర్వాత ఇవాళ తిరిగి అమరావతిలో ఒకటొకటిగా ఇవాళ ప్రారంభించుకుంటున్నాం పనులు. గతంలో భూములు ఇచ్చి ఎయిర్పోర్ట్ కట్టాలంటే అడ్డపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల మీడియాలో కూడా కలెక్టర్ గారు ప్రకటించారు, నిధులు విడుదల చేశారు, భూసేకరణ పూర్తవుతుంది, త్వరలోనే దగదర్తి విమానాశ్రయానికి అడుగులు పడుతున్నాయని చెప్పి కేంద్ర విమానయాన శాఖ మంత్రిత్వంలో కూడా
డబ్బు విడుదల చేస్తున్నామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్మరించుకోవడం, ఘనమైన నివాళులను అర్పించడం అనేది రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్తగా ఇది నా బాధ్యత. అందుకని ఈరోజు విజయవాడలో లేదా విజయవాడ నుంచి ఆత్మకూరుకు వచ్చేలాగా అనేక ప్రాంతాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నా ఇక్కడికే వచ్చి మన దగ్గరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రత్యేకంగా ఏడికి రావడం జరిగింది. ఏమేమో చేస్తున్నారు. సరిగ్గా కన్ను తెరిస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ లెక్క పెట్టుకుంటుంటారో తెలియదు. కాబట్టి మీరు అనవసరంగా భుజాలు ఎగరేసి హంకరించబాకండి, ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రశాంతంగా ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్లకి. ఈ 3 ఏళ్ళు ఇంట్లో ఉండండి, తర్వాత రండి. అప్పుడు ప్రజలు మీ దగ్గరికి అయితే రారు. అప్పుడు కూడా ఏమైనా ప్రయత్నం చేసుకునే పని అయితే ఒక ప్రయత్నం చేసుకుని లాఠీ టికెటాలు ఒక ప్రయత్నం చేయండి, అంతే తప్ప ఇప్పుడు ఎందుకు ఊరికి వచ్చి జరిగే పనులు జరగొట్టి, వేసే రోడ్లు జరగొట్టడం, తవ్వే కాలువలు జరగొట్టడం, పోర్ట్లు కడుతుంటే అడ్డం తగలడం, ఎయిర్పోర్ట్ కడితే అడ్డం రావడం, పరిశ్రమలు వస్తే ఇవి ఎక్కడ వస్తాయి, అవి ఎక్కడ వస్తాయని. ఏంటయ్యా ఇది? నువ్వు అని అంటే భయపడేవాడు ఎవడు? ఎవరు భయపడతారు మీకు? మేము ఇవన్నీ చూసి 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 9 దశాబ్దాల రాజకీయ కుటుంబాల్లో నుంచి వచ్చాం. మేము కూడా మేమేమి ఊరికినా రాలాయడ. కాబట్టి మీ హుంకరింపులకే బెదిరిపోయేపోయితే మేమేం చేస్తాం తండ్రి? నెల్లూరు జిల్లాలో కనీసం ఈరోజు మీ సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీని గెలిపించుకోవడానికి పిల్లోరు గొంతులు కొట్టావు నువ్వు. మొన్న మర్చిపోయావా? 3 నెలల క్రితం పిల్లోరు గొంతులే పల్టీలు కొట్టి 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 ఆఖరికి ఓడిపోయానని చెప్పి వెళ్ళిపోయావు కదా. నీ పులివెందుల, నీ ఊర్లో జెడ్పీటీసీ, నీ ఇంట్లో ఓటు ఏడపడ్డదే, కూటమికి పడ్డది. ఏం చేద్దాం? కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించుకుంటే, పాపం ఆయన ఏదో ఆడిగిరాడని కొంతమంది ఎగరుతున్నారు. వీళ్ళు ఎందుకు ఎగరుతున్నారో నాకు తెలియదు. ఎగరబాకండి తమ్ముళ్ళ మీద, కొంచెం ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరు ఇళ్ల మీదకో పోతే, ఎవరు అంగళ్ళ మీదకో పోతే, లేకుంటే ఎవరు వ్యాపారాల మీదకో పోతే ఎవరు చూస్తూ ఉంటారు నాయన? ఇదేందో డ్రగ్ మాఫియా ఉండే సమాజం కాదు ఇది. ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. కాబట్టి మిమ్మల్ని లెక్క చేసేవాళ్ళు లేరు, మిమ్మల్ని చూస్తే అబ్బో అనుకునేవాళ్ళు తాట తీస్తారు. బాబు ఏం చేస్తారా? తాట తీస్తారు. మీకు ఇంకా ఆలోచిస్తూ ఉంది మా నాయకత్వం. పానీలే పాపం, పానీలే పాపం. ఎప్పుడు కన్ను తెరుస్తాడో, కన్ను తెరిచిన రోజు దబిడి దబిడే నాయన. దొరకరు, పెట్టలు ఊరినట్టు ఎగిరిపోతాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి. మళ్ళీ 3 ఏళ్ళ దాకా పక్క రాష్ట్రాల్లో కాపలకు వేసుకొని అప్పుడు వస్తారు. సిగ్గుపడండి అయ్యా మీరు చేసే పనులకి. సిగ్గుపడి కాసేపు ప్రశాంతంగా ఆడిన బయటకు పోయి ఏదైనా వ్యాపారాలు సాపారాలు చేసుకోవడం, లేకుంటే ఏదైనా మందు మాకు తీసుకోవడం, ఆ పని చేయి. కొంచెం ఆరోగ్యం స్థిమితపరచుకొని రాని. కేరళ బోండి, మంచి ఆయుర్వేద వైద్యం ఉంది అక్కడ. బలమైనటువంటి కూటమి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది. 94% ప్రజలు ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ ప్రభుత్వం కావాలి, కేంద్రంలో బీజేపీ నాయకత్వం ఉండాలి, ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వం చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇటువంటి వాటిల్లో నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని గెంతులు గెంతినా అవి ఉపయోగం లేవు, ఉపయోగంలోకి రావు. బాగుండదని శాసించాడు. పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అసెంబ్లీకి వచ్చేది ఏదైనా అటెండెన్స్ చేసుకుంటామా అంటే అది కూడా లేదు, వేయడానికి లేదు. మరి నెల జీతాలు బత్తాలు ఇవన్నీ ఏంటి?
అంటే అవి కూడా లేదు. ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు. ఇటీవల వచ్చారు అసెంబ్లీ తొలి సమావేశం. అందరూ పాపం మేమందరం కూడా ఆశించాం, అబ్బా చాలా రోజులకు వచ్చారు, ఈ 11 మందిని ఆనందంగా 40 రోజులు చూడొచ్చు, మనం కూడా అసెంబ్లీలో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, మనం జవాబులు చెప్తాం, ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు అని మేము కూడా చాలా సంతోషించాం. మంత్రులు 11 మందితో వచ్చారు, ఆయనతోటి 11 నిమిషాలు ఉన్నారు. 11 నిమిషాల తర్వాత 11 వెళ్ళిపోయారు. రావడం ఎందుకు? అది కూడా 11వ తేదీ, అన్నీ 11లే. 11వ తేదీ 11 మంది శాసనసభ్యులు, 11 మంది హాజరయ్యారు, 11 మంది వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. 11 మంది వెళ్ళిపోయిన వాళ్ళు 11. ఏం 11 ఇది? ఒకప్పుడు ఈ రాష్ట్రంలో 294 సీట్లు ఉన్నప్పుడు 24తో ప్రతిపక్షం నడిచింది ఈ రాష్ట్రంలో. ప్రభుత్వాల్ని నిలదీసి ఆ ప్రాంత ప్రజలకు కావాల్సిన పనులు చేయించారు. నువ్వు ఎంత గొప్ప నాయకుడు అని చెప్పుకుంటావే, ఎంత పెద్ద మనిషి వ్యవస్థలకి వారసుని అంటావు. నీ 11 మంది చాలరా ఈ అసెంబ్లీలో నీకున్న సమస్యల్ని, ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసి పని చేయించడానికి? అంటే నీకు అవకాశం లేకపోతే ఇంకా ఎవరు కూడా ఆ నియోజకవర్గాలని రిప్రజెంట్ చేయకూడదు. దీన్ని ఏమంటారండి? ఏ రకమైన మనస్తత్వం అంటారు చెప్పండి? మరి వాళ్ళ 11 నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరగాలన్నా వద్దా, చేయాలన్నా వద్దా ఆ ప్రాంత ప్రజలకి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల ప్రజలకి ప్రభుత్వం ఇది. మరి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దా? ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేయమంటారా? తల్లికి వందనం ఇవ్వద్దా? అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం అమలు చేయొద్దా? ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి మహిళకి 3 సిలిండర్లు ఇవ్వబడలేదా? అలాగే మహిళా శక్తి, స్త్రీ శక్తి పథకంలో ఆ ప్రాంతాల్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయకూడదా? గడిచిన 5 సంవత్సరాలు ఒక విధ్వంస పరిపాలన. విధ్వంస పరిపాలన అని ఎందుకు అంటున్నామంటే, ఇదేదో ఒక వ్యక్తికి, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి జరిగిన విధ్వంసం కాదు. రాజ్యాంగ నిర్మాతలకే భద్రత లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇది దురదృష్టం అని చెప్పి చెప్పడం. 2014లో ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయాలని చెప్పి మరి అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతిని కేంద్రం చేయడం జరిగింది. అమరావతికి భూములు కావాలంటే రైతుల ముందుకు వచ్చారు, నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం, అనేక ఆర్థిక సంస్థల ముందుకు వచ్చాయి. మరి దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాల కాలం తెలుగుదేశం ప్రభుత్వం లేక మరొక పరిపాలన రావడం. పరిపాలనగా సజావుగా చేస్తే పర్వాలేదు. పరిపాలన అనేటువంటిది అది దుష్పరిణామాలకు దారితీసింది ఈ రాష్ట్రంలో. మనందరం చూసాం కంటితో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కేంద్ర ప్రాంతం అమరావతిలో నిర్మాణం చేద్దామని వారి యొక్క ప్రాంతాన్ని, ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, ఆ ప్రాంతాన్ని అంబేద్కర్ వనం కింద తీర్చిదిద్దడంలో కానీ ఆనాడు ప్రభుత్వాలు పనిచేస్తే, 5 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభుత్వం విధ్వంసం అంటే రాజ్యాంగ సృష్టికర్త దగ్గర నుంచే విధ్వంసం ప్రారంభించారు వాళ్ళు.
ఆనాడు ఆదేశాలు ఇచ్చి ఆర్డర్ ఇచ్చి చేయించినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూని, ఆ పరిపూర్ణమైన విగ్రహాన్ని అమరావతిలో మనం రాజధానిలో పెడదామని ఆలోచన చేస్తే, ఆ రాజధానిలో ఉండాల్సిన విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడలో ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటే ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆ విగ్రహాన్ని పెట్టేసి వెళ్ళిపోయారు. ఉచిత బస్సును వాడుకోవడానికి వీలు లేదా? ఆ ప్రాంతాలకు త్రాగునీరు సాగునీరు ఇవ్వక్కర్లేదా? విద్యుత్ సరఫరా జరగబడలేదా? ఏంటి మీ యొక్క ఆలోచన విధానం చెప్పండి. ఏది చేయకూడదు, ఏది మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు, అంతా తానై నేనొక్కడినే నేనే. నేను ఎక్కడో ఒక సినిమాలో ఏదో చూశాను, అన్నిటికీ నేనే నేనే, చివరికి ఏమీ లేదు, ఆయన కూడా లేకుండా పోయాడు. చివరికి అదే జరిగేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తులో. నువ్వు ఇవాళ దాన్ని చూడడానికి వస్తాడట, మత్స్యకారులకు వాస్తవాలు చెప్తాడు. మత్స్యకారులు కళ్ళ ముందు కనబడుతుంది, అక్కడ 950 మీటర్ల జట్టి అది. ఆ 950లో 150 మాత్రమే వీళ్ళకి ఇస్తున్నారు. 800 మీటర్ల జట్టి మత్స్యకారులదే. అక్కడ ఉన్నటువంటి భూమిలో 20 ఎకరాలు 22 ఎకరాలు మాత్రమే సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మిగతా భూమి అంతా మత్స్యకారులకి, వాళ్ళ ప్రయోజనాలకే. ఈ పరిస్థితుల్లో అక్కడ వాస్తవాలుంటే దాన్ని కూడా ఇవాళ ఎట్లా దీన్ని చెడగొట్టాలి, మత్స్యకారులకి ఇది దక్కకుండా చేయాలి, మత్స్యకారు కుటుంబాలను వీధుల్లో వేయాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలతో ఆయన దోవల దీనికి వస్తాడు. ఏ మొహం పెట్టుకొని వస్తావయ్యా? నువ్వు వాళ్ళకి ఏం చేశావు? ఇప్పుడున్నాడే నీ ప్రజాప్రతినిధి, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు, మొత్తం కావాల నుంచి సముద్రం దాకా అన్ని లేఅవుట్లు వేసుకొని అమ్ముకున్నాడు కదా. ఇటీవల ప్రభుత్వం కేసు పెట్టింది కదా వాళ్ళ మీద. శాసనసభ్యుడు ప్రభుత్వ భూములు, ప్రైవేట్ రైతుల భూములను కూడా కలిపేసుకుని దౌర్జన్యం చేసి లేఅవుట్లు వేసుకొని అమ్ముకుంటే అడగని చేతగాని వాడివి ఇవాళ మంచి కార్యక్రమాలు చేసి మత్స్యకారులకు మేలు చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రయత్నం చేస్తే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంస్థల్ని రామాయపట్నం, కృష్ణపట్నం, జువ్వలదిన్నె ఈ ప్రాంతాలకు తీసుకొస్తుంటే ఓర్చుకోలేని వాడివి, సహించలేని వాడివి, నీ వాళ్ళ దోపిడీని అడ్డుకోలేని వాడివి, నువ్వే మొహం పెట్టుకొని ఇవాళ మత్స్యకారు కుటుంబాలను చూడడానికి వస్తావు. ఇవన్నీ ఎవరికీ సంబంధం లేదు, నాకు ఒక్కడికే సంబంధం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకు అసెంబ్లీకి రావాయా అంటే, నాకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను రాను. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఓట్లు వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడా, లేకుంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడా? కాదు కదా. ఈ రాష్ట్ర ప్రజానీకం ఓటేసింది. నీకు ఇచ్చిన ఓట్లు 6%, 8%. 92 నుంచి 94% ఓటింగ్ ఇవాళ కూటమికి ఇచ్చింది ప్రజలు. కూటమి ప్రజలు ఓట్లేసి 164 సీట్లు వాళ్ళకి ఇస్తే, నీకు ఇచ్చిన 11 సీట్లకు ప్రతిపక్షం ఎలా వస్తుంది? ప్రతిపక్షం హోదా రావాలి అంటే 175లో నీకు కనీసం 20 పైన ఉండాలి. అవి కూడా తెలియకపోతే లెక్కలు నీకు ఎట్లా? 2011 అంటే దాదాపుగా 16 సంవత్సరాల క్రితం, అప్పుడు నేను ఆత్మకూరులో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సరైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అంబేద్కర్ గారి అభిమానులు, వారికి సేవకులుగా పనిచేసినటువంటి అనేక మంది వచ్చి మంచి విగ్రహం మంచి స్థలంలో కావాలి అని అడిగితే, ఆనాడు కాంస్య విగ్రహాన్ని తెచ్చి స్వంత నిధులతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ఆ తర్వాత మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత ఆ మహనీయుని యొక్క జన్మదినంలో పాల్గొందామని వస్తే 16 సంవత్సరాల క్రితం పెట్టిన విగ్రహం ఎలా పెట్టామో అలా ఉందే తప్ప దానికి ఒక మండపాన్ని నిర్మాణం చేయాలని కానీ ఆయన పేరుతో ఏవైనా కొత్త కార్యక్రమాలని నిర్మాణాలను తీసుకురావాలని మధ్యలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరూ పనిచేయలేదు. దురదృష్టం అది. ఇవాళ వాళ్ళని నేను తప్పు పట్టడం కాదు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ నిర్ణయించడం జరిగింది. దానికి స్థలాన్ని సేకరించి స్థలం ఇవ్వమని కూడా మన ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి సూచించాం. అలాగే ఈ యొక్క మున్సిపల్ పరిధిలో ఏదైనా పార్కులు కొత్తగా వచ్చినా లేదైనా కొత్త రోడ్ల నిర్మాణాలు వచ్చినా దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే బాగుంటుందనే సూచన కూడా రావడం, దాని మీద కూడా చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్రం గన్స్ కల్చర్ అనేటువంటిది మన ప్రాంతాల్లో లేదు. గతంలో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంత నక్సలిజమో టెర్రరిజమో అక్కడక్కడ కనపడదు, కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అయితే నక్సలిజము తిలోదకాలు ఇచ్చారు, టెర్రరిజం కూడా ఈ ప్రాంతాల్లో లేకుండా మంచి పరిపాలనలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు గన్ గురించి మాట్లాడతారు. ఎందుకు ఈ గన్? మరి ఈ గన్ అంత ఉత్తమమైనది, ఉన్నతమైనది, రాజధానికి అర్హమైనది అయితే నువ్వు విశాఖపట్నాన్ని పెడతానన్నావు, కర్నూలులో పెడతానన్నావు, విజయవాడ గుంటూరు మధ్య అన్నావు. ఇవన్నీ ఎందుకు చెప్పావు? ఆ గన్ ఏదో నువ్వు గన్ తీసి చూపిపోయినావు అప్పుడే. ఇలాంటి మతి స్థిమితం లేనటువంటి మాటలతో స్థాయి కోల్పోయి మాట్లాడడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో ఉండడం అనేటువంటిది ఇది మనం చేసుకున్నటువంటి మరి బాధాకరమైనటువంటి పరిస్థితి. నువ్వు వచ్చేది ఆ ప్రాజెక్టు యజమానులను బెదిరించడానికి, ఆ ప్రాజెక్టుల దగ్గర నుంచి కమిషన్లు కూడా దండుకోవడానికి వస్తున్నావు. బెదిరింపులతో కమిషన్లకు తయారయ్యావు. అది నువ్వు చేసేది. ఇదా నీకు కావాల్సింది? ఈ ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదు, మత్స్యకారు కుటుంబాల యొక్క ప్రయోజనాలు నీకు అక్కర్లేదు, వాళ్ళ బతుకు తెరువులు నీకు అవసరం లేదు, వాళ్ళ బిడ్డల అభివృద్ధి చెందితే నువ్వు చూడలేవు. ఎందుకంటే బిడ్డల అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అనేది నీకు తెలియదు కాబట్టి. నీకు తెలియదు, నీకు చేత కాదు. ఒకరు బాగుపడితే చూడలేనుడి. ఇంత దుర్మార్గంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీలో కొంతమంది తొలుబొమ్మలే ఆటలాడేవాళ్ళు, ఈ బొమ్మలతో రాజ్యంలోకి మళ్ళీ వచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మళ్ళీ వెనక్కి నెట్టాలని ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం ఊరుకోదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలు, పేద వర్గాలు, అణగారిన వర్గాలు ఎవరైతే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ దేశంలో తలెత్తుకుని జీవిస్తున్నారో చూస్తూ మళ్ళీ నీకు అవకాశం ఇచ్చేటువంటిది కళ్ళ. దయచేసి ఇటువంటి ప్రయత్నాల వల్ల ఏదో తాను ఉద్ధరిస్తున్నానని తను అనుకుంటున్నాడు, కానీ తను పతనావస్థకి వెళ్ళిపోతున్నాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం. అలాగే కృష్ణపట్నం పోర్ట్ కట్టేటప్పుడు మనం జువ్వలదిన్నెలో ఒక ఫిషింగ్ హార్బర్, అలాగే కృష్ణపట్నంలో యువతల వైపు ఒక ఫిషింగ్ జెట్టి నిర్మాణం చేయాలని ఆ రోజు అనుకున్నాం. కొంత జరిగినాయి, ఆగిపోయినాయి. మరి నువ్వు పూర్తి చేసావా? నువ్వు పూర్తి చేయలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వదిలేశావు. ఇవాళ అధికారంలోకి వచ్చాక ఆ ఫిషింగ్ హార్బర్ని, జువ్వలదిన్నెని పూర్తి చేసి ఇవాళ దాన్ని ప్రారంభిస్తాము, దానిలో పరిశ్రమలు తెస్తాము
అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇస్తామని మేము ప్రయత్నం చేస్తే సాగర్ డిఫెన్స్ అనేటువంటి కంపెనీని తీసుకొచ్చి 990 మీటర్లు ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ జెట్టీలో 150 మీటర్లు మాత్రం వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా మత్స్యకార కుటుంబాలదే అని చెప్తే నువ్వు ఇవాళ ఆ జోలదున్న హార్బర్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారని మాట్లాడతావా? అధికారులకు నివాసాలు, న్యాయవాదులకి, న్యాయ నిర్ణేతలకు కావాల్సినటువంటి గృహాలు ఇవన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎక్స్ప్రెస్ వేలు, అలాగే బైపాస్ రోడ్లు, ఇలా అనేక రకాలుగా అమరావతి అభివృద్ధికి ఇవాళ పనిచేస్తున్నాం. ఈ అమరావతిని కూడా 3 ముక్కలు ఆటాడాడు పెద్ద మనిషి. విశాఖపట్నం అన్నాడు కాసేపు, కాసేపు విజయవాడ అన్నాడు, కాసేపు విజయవాడ గుంటూరు మధ్య అన్నాడు, లేకపోతే కర్నూలు అన్నాడు, తిరుపతి అన్నాడు. ఎక్కడా లేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చి మా వి గన్ అన్నాడు. ఈ మా వి గన్ అంటే ఏమి గన్ను తెలియదు. బహుశా ఆయనకి తెలిసిన గన్ను గురించి కానీ ఆలోచిస్తే ఒక మారణాయుధం, లేకుంటే ఎవరైనా ప్రాణహాని ఉన్నప్పుడు తమ ప్రాణ రక్షణ కోసం వాడేటువంటి ఆయుధం. ఇప్పుడు ఈ గన్ ఎవరి కోసం? ఆయనకేమీ ప్రాణాపాయం లేదు, ఆయన వల్ల ఇతరులకు ప్రాణాపాయం. తండ్రి దగ్గర నుంచి, చిన్నాన్న దగ్గర నుంచి అనేక మందికి ప్రాణాపాయాల్లో బతికారు, బతుకుతున్నారు, కాలం చేశారు. ఇవన్నీ ఇతరుల మీద రుద్దారు. ఇప్పుడు గన్ కల్చర్ కావాల్సి వచ్చింది ఆ జగన్ రెడ్డి గారి. రాజధాని మార్చడానికి ఎవరికి సాధ్యం? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉభయ శాసన సభలు ఆమోదించినటువంటి బిల్లు అది. గతంలో ఆమోదించాం, ఇప్పుడు ఆమోదించాం. బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఈ దుర్బుద్ధి ఉన్న ఈ ఒక్క పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో బలపరిచాయి. మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి మేము చూసాము. అక్కడ చాలా మంది ప్రజల అభిప్రాయం అది. మేమందరం కూడా వాళ్ళకే ఓటేస్తున్నామని వాళ్ళు ఓటేశారు. ఈ ఊరు వాళ్ళు కాదు, ఈ ప్రాంతం వాళ్ళు కాదు, అనేక రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు. రాజ్యసభకు పోతే యునానిమస్గా పాస్ అయింది. 2 ఉభయ సభలు పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పోతే రాష్ట్రపతి ఆమోదించి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి ఉండాలి. అమరావతి అంటే అమరులు పాలించినటువంటి ప్రాంతం. అమరులు పాలించిన ప్రాంతం, ఆ ప్రాంతాన్ని, అమరావతిని మనం రాజధానిని చెయ్యాలి అని చెప్పి భారత రాష్ట్రపతి ఆమోదించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏం చేశారు మీ హయాంలో? కడుతూ మీ ఉన్నటువంటి ప్రాజెక్టులను నిలిపేశారు. ఎందుకు నిలిపేస్తారని అంటే గత ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. పోలవరం ప్రాజెక్టు కడుతూ ఉన్నదాన్ని రకరకాలుగా మార్చి డయాఫ్రామ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయే పరిస్థితి చేశారు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాళ్ళు నూతన నిర్మాణం. ఏమీ తెలియదు. అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఉండింది. కడప జిల్లా నుంచి వచ్చిన నాయకుడే జగన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టు అత్యంత భారీ వర్షాలతో గేట్లు పాడైపోయి, గేట్లు తెరుచుకోవడానికి మెయింటెనెన్స్కి గ్రీసు పోయడానికి డబ్బు ఇవ్వక తన జిల్లాలో ఒక ప్రాజెక్టు కొట్టుకుపోతే, ఆ కొట్టుకుపోయిన ప్రాజెక్టు నీళ్ళన్నీ వచ్చి వరద నెల్లూరు జిల్లాలో ఉన్న సొమశెల ప్రాజెక్టు మీద పడితే ఏమవుతుందా ఈ ప్రాజెక్ట్ అని అందరం అల్లాడిపోయి లక్షలాది రైతు కుటుంబాలు నాశనం అయిపోతాయేమో అని మనమందరం భయోత్పాతంలో ఉంటే కనీసం అన్నమయ్య ప్రాజెక్టును కనీసం కంటితో చూడలేం.
అక్కడ నిరాశ్రయులైన వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాల. ఇక్కడికి వస్తే సోమశిల కొట్టుకుపోతే భయపడి అందరూ ఇబ్బంది పెడితే ఆ వ్యాపారం దెబ్బతినిపోయింది. దానికి నిధులు ఇవ్వలేదు, గేట్లు మంజూరు చేయలేదు. ఇవాళ అన్ని ఒకటొకటిగా మళ్ళీ ప్రారంభించుకొని ఇప్పుడు నిధులు మళ్ళీ ఎస్టిమేట్లు వేసుకొని నిధులు మార్చుకొని చేస్తూ వస్తున్నాం.